ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. అయితే నిన్న ఈసీ అనుమతితోటి నిన్న సమావేశమైనటువంటి కేబినెట్ షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చినటువంటి ఈసీ ఆదేశాల మేరకు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈసీ కేబినెట్ మీటింగ్కి అనుమతి ఇస్తూనే జూన్ 4వ తేదీ అంటే ఎలక్షన్ రిజల్ట్ లోపు ఏవైతే అమలు పరచాల్సి ఉన్నాయో, ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టింది. సో ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది. మే నెలలో అకాల వర్షాల బారిన పడి తడిచినటువంటి దాళువాకి సంబంధించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతుల వద్ద నుంచి ప్రతి గింజని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దీనికి పూర్తి అధికారాలు సంబంధిత కలెక్టర్లకు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ల ధరను నిర్ణయించి ప్రజల వద్ద నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసేలాగా బాధ్యతలు తీసుకోవాలని, ఈ పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో దీంట్లో ఎక్కడ మిడిల్ మెన్ మధ్యవర్తులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేకుండా పూర్తి బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించడం జరిగింది. ప్రతి గింజని కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఇక్కడకు ఆహ్వానించాలి అని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు చర్యలు కూడా చేపడుతున్నారు. ఇది కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం రైతుల దృష్ట్యా ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు.